అవును నిన్న నువ్వు పోయిన పెళ్లిలో ఏదో లొల్లైందట కదా. ఏ నాకేం లొల్లి ఏం కాలే. నీకు కాదు పెళ్లి పిల్లగానికి లొల్లైందట కదా. ఈ దేవక్క ఎవరితోనో చెప్తా అంటే ఇన్నా. గా విషయమా? బాగానే లొల్లైంది. మరి విడిపోతారో కలిసి ఉంటారో తెలియనే తెలుస్తలేదు. ఏమైంది గంతగానం లొల్లు ఎందుకు అయింది? ఒప్పుకున్న కట్నం ఇయ్యలేదా? ఏ కట్నం బరాబర ఇచ్చిల్లట, పెట్టుపోతలు కూడా మంచిగా పెట్టిల్లట. మరి ఏమైంది ఇక లొల్లెక్కరా? ఇక లొల్లి ఎక్కడంటే పెళ్లి అయిందే. పెళ్లి అయినాక ఇక రిసెప్షన్ ఫోటోలు దిగుదామని ఆ పెళ్లి పందిరి ముందరికి వచ్చిండ్రు. వచ్చి పిల్లగా నిలబడ్డారు. నిలబడ్డ వల్ల కాసేపు మంచిగా ఫోటోలు దిగినాక ఇక బాగా ఉడకపోసిందే. కరెంట్ వేయింది, ఉడకపోసిన వల్లే ఆ పొలం మేకప్ అంతా వేయింది, కింద పడిపోయింది. అరకిలు వేసుకొచ్చినట్టున్నది. మొత్తం మేకప్ ఇట్లా ఊసిపోయిన వల్లే బాబు నేను దీన్ని వేసుకున్నానా? అసలు నువ్వు ఎప్పటికీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తయారయ్యే ఉన్నావైతే ఇక పెళ్లికి కూడా తయారయ్యే వచ్చినావు. ఇది ఎక్కడికి ఇది ఎక్కడ వచ్చినావు? నాకు ఈ పిల్ల అద్దని చెప్పి పొలగాడు అక్కడనే ఒకటే లొల్లి. పెద్ద లొల్లి అయింది, పెద్ద లొల్లి పెట్టిండు. ఇక పొల్ల ఇక గట్లా అంటావా గిట్లా అంటావా, నన్నే పేర్లు పెడతానవా అని చెప్పి ఆ పొల్ల లొల్లి. ఇక అదే లొల్లి బాగా అయింది. మరి పెళ్లి కంటే మేకప్ వేసింది. మరి పెళ్లి చూపులప్పుడు మేకప్ వేసిందా వేయలేదని పెళ్లి కొడుకు చూడలేదట్నా? ఏమో చూడలే కావచ్చు. గదంతా నేను అడిగినా. ఇక వీళ్ళు అత్తరన్న వల్ల పొల్ల మేకప్ వేసుకొని తయారై ఉండవచ్చు. పాపం పొలగాడు ఇప్పుడు బోర్ల పడ్డట్టే. అయ్యో ఇప్పుడు పొలగాడు మొత్తం వద్దంటాడు అయితే. అక్కడ నేను ఉండంగా అయితే అద్దాన్ని మొత్తుకుంటాడు. ఇక అక్కడ నేను అక్కడనే ఉంటే మన పెద్ద మనిషి ఇస్తారని చేయమని ఇక దాబు చెప్పతే నాకని చెప్తారని సపరేట్ అవతల పడ్డా. నా సంవత్సరం ఏం మంచిగా లేదని. నా కథ కూడా కట్నే అయింది కదా. నీ కథ గట్లేమైంది? మన పెళ్ళైనాక సంవత్సరం దాకా కూడా తెలియదు నేను మేకప్ ఎత్తన్నట్టు. నా కథ కూడా గట్లనే అయింది అని అనుకుంటొచ్చిండట. సంవత్సరానికైనా తెలిసింది కదా మేకప్ వేసుడు బంద్ చేసిన వల్ల ఆ నలదనం అంతా బయటపడ్డది. నేను తెల్ల పిల్లని చేసుకున్నా అనుకున్నా. సంవత్సరం దాకేసింది మేకప్లు. అబ్బో వర్షిని, వర్షిని నువ్వు చదువుకొని ఏం లాభమే? నడువు. ఏడికి ఏమైంది? ఏమైందంటే ఈ చింతకింది నరేష్ గాడు వాడు ఎంత తాగుతాడు, ఏం కథ, వాళ్ళ లచ్చనమైంది, వాళ్ళ భార్యను ఎంత కొడతాడే? తాగొచ్చి పాపం ఆమెను పొల్లు కొడతాడు. అంత కొట్టినాడు కూడా వాళ్ళ 4వ తరగతి చదివినా కానీ వాళ్ళ భార్య తీసుకుపోయి డిగ్రీ ఇప్పించిందట. అదేంది అట్లెట్లా? నువ్వు ఎప్పుడు నన్ను చదవలేదు, డిగ్రీ వరకైనా చదువుతా అయిపోవు, మంచి ఉద్యోగం వచ్చు అని అంటావు కదా. ఇప్పుడు ఇప్పిత్తుపా, నాకు డిగ్రీ ఇప్పిత్తుపా. అగో ఎట్లా ఇప్పియాలి? అరే ఎట్లిప్పియాలంటావు? నేను తాగనోని, నేను ఏమనోని. ఆ నరేష్ గారు తాగచ్చి పొల్లు కొట్టినా కానీ ఆమె పోయి పోలీస్ స్టేషన్ పోయి డిగ్రీలు ఇప్పిస్తుందట. నువ్వు కూడా నడువు, నాకు డిగ్రీలు ఇప్పిత్తు, నేను కూడా మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటా, నడువు. నీ పోలీస్ స్టేషన్ లో డిగ్రీయా? ఆ నరేష్ ఎప్పటికీ తాగచ్చి కొడతానని వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ఇప్పిస్తాను కావచ్చు. గదేనే తాగచ్చి కొట్టినోనికే 3rd డిగ్రీ ఇప్పిస్తానంటే నాకు 4th డిగ్రీ కావాలి. నడువు, నువ్వు నాకు ఇప్పిత్తు బా, నడువు. అది చదువు డిగ్రీ కాదు. 3rd డిగ్రీ అంటే లాఠీలతోని పొట్టు కొడతారు. కావన్నా చెప్పు. అదేందే దాని డిగ్రీ అని వస్తుంది కదా, కొట్టినాక ఇస్తారా మరి? డిగ్రీ అని వస్తుంది కానీ చదువు డిగ్రీ కాదు. పోలీసులో 3rd డిగ్రీ అంటే కొట్టుడే. అవునా? అబ్బో ఇంకా నయ్యా, నువ్వు తెలియకుండా పోదాం అనుకున్నా. పొల్లు తనది నచ్చుతోని కావచ్చు. భగవంతా నీ బాగా నాన్న ఉన్నావు తండ్రి. 3rd డిగ్రీ కావాలని అక్కడ లొల్లి పెట్టి తీసుకుందాం అనుకున్నా. ఇంకా నెయ్యము నేను. సరే ఇవాళ సాయంత్రం బస్ వెళ్ళిపోవచ్చు, రేపు పొద్దుగా లేచేస్తాం. సరే మంచిది. ఏమైందయ్యా? ఏమైందంటే మా తాత బీరు బరని తాగుతుంటే కదనే, అందుకనే 2 కిడ్నీలు పేలైనాయట. అవునా? గదానికి గంతగానో ఫీల్ అవుతానవా? అగో నువ్వే కనిపించేదానివే, 2 కిడ్నీలు పేలైనాయట. దానిలో తెగ బాధపడడానికి ఏమున్నది? నేను 10వ తరగతి పరీక్ష మనం పెళ్లి కాకముందు నుంచి రాస్తానా, ఎప్పటికీ ఫెయిల్ అవుతానా. ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మా అవ్వయ్య కూడా మస్తు బాధపడి ఒకటే ఏడ్చుడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. మీ తాత కూడా గట్లనే అలవాటు అవుతుంది. కాదే, అదేమో చదివా, ఇదేమో కిడ్నీలే, ఆరోగ్య సమస్య. పోతారు. ఎటు పోతాడు? పాస్ అయ్యేదాకా ఎటన్నా పోయి పాస్ అయినాక వస్తాడు కావచ్చు. ముసలోడు ఎక్కడ ఆడాడు. కాదే, నీకు ఎప్పుడు నాది బుద్ధి తక్కువ. ఇగో కిడ్నీలు ఖరాబ్ అయినాయట. ఇదివరకు ఓ మాట, ఇప్పుడు ఓ మాట. నీ మాట ఏది బరాబర్ ఉండదు. పో, ఇదివరకేమో ఫెయిల్ అయింది అన్నట్టు ఇప్పుడేమో ఖరాబ్ అయింది అంటాడు. ఏం నమ్మాలి? నువ్వు నమ్మకుంటే పో, నీ పిచ్చి పాడబడే పిచ్చి. రేపు పొద్దుగాల పోయి మా తాతను చూసి రావాలి. 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయట. అయ్యో అవునే వర్షి, మీ చెల్లెలో భర్త పారిపోయి సంవత్సరానికి తిరిగి వచ్చిందట కదనే? మాగొచ్చిండు. లొల్లు పెట్టుకొని సంవత్సరం ఎటో పోయి మళ్ళీ వచ్చిండు. గదే వచ్చినాక సపరేట్ ఉండాలి కానీ మళ్ళీ ఏమో లొల్లి పెడుతుందట కదా మీ చెల్లె. అది బరాబరే లొల్లి పెడతాంది, ఉన్నదే అడుగుతాంది. ఏం అడుగుతాంది? సంవత్సరం ఎటో పోయినావు, ఏం సంపాదించడం అని అడుగుతుందా? కాదు, సంవత్సరం కిందట పారిపోయే ముందు మా చెల్లె ఇడ్లీ వేసిందట. ఇడ్లీ తినక ముందే మా మధ్య పారిపోయిందట. అట్లా ఎందుకు పారిపోయినావు అని లొల్లి పెడతాంది. అవునా? సంవత్సరం కింద పారిపోయిన ఇంటికి వస్తే అప్పుడు పారిపోగా ఇడ్లీ ఎందుకు తినలేదు అని చెప్పి లొల్లి పెడుతుందా మీ చెల్లె? అవును, పారిపోయేటోడు పోతే పోయింది కానీ ఇడ్లీ తినిపోవద్దా? ఏందో ఏమో వచ్చిందని సంతోషపడకుండా ఇడ్లీ తినిపోవద్దా అని చెప్పి మళ్ళీ లొల్లి పెడుతుందట. అసలు అప్పుడు లొల్లి ఎందుకు అయిందే?
మా మరిది ముందు రోజే రేపు దోశ వేయవే అని చెప్పిండట. నీ మాట నేనింటనా అని ఇడ్లీ చేసింది. గక్కనే లొల్లి పుట్టింది. ఓసిని ఇష్టం లేని ఇడ్లీ పెడితే తినలేనని పారిపోయినాక కూడా వచ్చినాక సంవత్సరానికి ఇడ్లీ ఎందుకు తినలే అని తిడతాలా? మంచి చెల్లే పాటు నీకు. మా చెల్లె మర్చిపోతుంది అనుకున్నాడు. గంట కష్టపడి ఇడ్లీలు చేస్తే ఎందుకు తినలేవు మరిది అని రేపు పోయి తిట్టి రావాలి. గదనే, సరే ఉంటానా. సరేనే. ఎవలే ఫోన్లు ఎవరు? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది 5 సంవత్సరాల తర్వాత. దానికి పెళ్ళి కూడా 5 సంవత్సరాలు అవుతుందట. అవునా? నువ్వు దానికి తెలుసట. నువ్వు భిక్షపతిని పెళ్లి చేసుకున్నావట కదా, నువ్వు మస్తు తెలియకలేదా అని అంటాంది. ఎవరామె? మీ ఫ్రెండ్ పేరేంది? సుజాత. సుజాతనా? ఆమె నాతో పొద్దుగాల మాట్లాడింది. ఏమైంది బిచ్చపతి తెలియలేదా? గామం చేసుకుని వెళ్ళి బిత్తిరిదాన్ని అని అన్నది. అవునా? అది గట్లన్నదా? గదే నేను వెళ్ళి లొల్లి పెట్టుకోకు. నిన్నే తెలివికలేదన్నది, నన్నే తెలివి తక్కువడన్నా తీరాదు. ఇక మళ్ళీ లొల్లి పెట్టుకుంటావు అయ్యింది. అంతేనా? నన్ను తెలివికలేదన్నదా? తెలివికలేదు అంటే అయిపోయి, లేకపోతే దాని ఇంటికి వెళ్ళి లొల్లి పెట్టుకుందాం అనుకున్నా. గిందుకనే నన్ను తెలివి తక్కువడన్నది, నిన్ను తెలివి కలదే అన్నది. పో ఎటువైనా మనిషి పొద్దున్నే ఏటో ఎత్తాను. మీ తమ్ముడు ఆటో కొన్నాడంటే ఎట్లాంటి ఆటో కొన్నాడు అని చూసొత్తాను. అవునా? మొన్ననే కొన్నాడు. ఆటో వెనకాల పెద్ద అక్షరాలతో ఏమో రాపిచ్చిండు. గదా నీ ఏడిపోయిన ఎదుగుదల అని రాపిచ్చిండు. అంటే గట్లెందుకు రాపిచ్చిండు? ఎదుటోళ్ళు ఏమైనా కొనుక్కొని బాగుపడతా అంటే నీలాంటి వాళ్ళు ఏడుతారు కదనే, అందుకనే రాపిచ్చిండు మీ ఏడిపే మా ఎదుగుదల అని. ఎందుకంటే మీరు ఏడుతా అంటే వాడు ఎదుగుతారు అన్నట్టు. అవునా? నేను ఎప్పుడు ఏడువా. మా మరిది మంచి ఆటో కొన్నాడు. నేను ఇప్పుడు సంతోషపడతాను కదా, ఇక ఎదగడు. ఇదేంది? మీ తమ్ముడు ఆటో కొన్నందుకు నాకు సంతోషమే. అయ్యో మనిషి, ఎదిగటోళ్ళ మీద వాడు ఏడుతామేమే. నేను ఏడతలేను, నవ్వుతానా. సరే పాటు మా తమ్ముని చెప్పాలే, వెనక నీ ఏడిపోయి నా ఎదుగుదల అని చెప్పి రాపిచ్చిండు. ఇప్పుడు ముందర కూడా రాపిరా, నీ నవ్వే నా ఎదుగుదల అని రాపి అని చెప్తా. చెప్పత్తా. పో చెప్పు పో. నిన్న అబ్బాయి ఏడవా. ఇప్పుడు 4ను 3 అంటే ఇగో ఇవి 4, దాని తర్వాతకి ఇవి 3. ఎంత అవుతుందిరా? 1 2 3 4 5 6 7 అవుతుంది అంతే. చదువు గురించి గింతగానం తెలిసినవి నువ్వు పై తరగతులు ఎందుకు చదువుకోలే? ఇక ఏం చేస్తాం, మా సార్ వాళ్ళకి ఇట్లా అయిపోయింది. మా సార్ చేయబట్టే చదవలే. అదేంది? మీ సార్ చేయబట్టి చదువుకోలేదా? ఏ సార్ అయినా చదువుకోండి చదువుకోండి అని చెప్తారు కానీ మీ సార్ చదువుకోకమని చెప్పిండా? ఏ కాదు, నేను 7వ తరగతి చదివేటప్పుడు సార్ నాకు ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి సార్ అని అడిగిన. అడిగితే రోజు 12 గంటల దాకా చదువురా రాత్రి, ఇక నీకు చదువు బాగా అవుతుంది అని చెప్పిండు. నేను 12 గంటల దాకా చదివినా, అయినా కానీ నాకు చదివే రాలే, అంత ఫెయిల్ అయింది ఆఖరికి. రాత్రి 12 గంటల దాకా చదివినా? గప్పటి దాకా చదివినా? గట్టెట్లా ఫెయిల్ అయినావు? ఈ ఏమోనే, మా సార్ 12 గంటల దాకా చదువుమన్నాడు అని చెప్పి నేను 11:50 కలరం పెట్టుకొని 12 గంటల దాకా చదివేది రోజు. అయినా ఫెయిల్ అయినా. అంటే 11:50కి లేచి 12 గంటల దాకా చదివేదా? అంటే రోజు 10 నిమిషాలే చదివేదా నువ్వు? మా సార్ అట్లేదు చదవన్నాడో కానీ నేను 12 గంటల దాకా చదివేది. 10 నిమిషాలు చదివి పాస్ అయిదాం అనుకున్నావా? మీ సారు సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల దాకా చదువుకోవాలి అని చెప్పిండు. నీకు గట్ల అర్థమైంది. ఇగేడ పాస్ అవుతావు? నీకేం తెలియదు బా. మా సార్ చదువుమన్నట్టే చదివినా, నేను ఎందుకు పాస్ కాలేదో నాకు అర్థం కాక వస్తాను నేను ఇన్ని రోజులు బట్టి. అద్రా అద్దు, మా సార్ చెప్పినట్టు చదివి నేను ఫెయిల్ అయితే నువ్వన్నా నీతిరే చదువుకో, మీ సార్ చెప్పినట్టు కాకుండా. సరే అయితే రోజు ఎక్కువసేపు ఆడుకుంటే తక్కువసేపే చదువుతా. గంతే పని చేయి. నేను అలారం పెట్టుకొని లేచి అంత కట్టపడి చదివితే పాస్ కాకపోతే. నీ ఇష్టం వచ్చినట్టు చేయి, ఇక విలువరు కావచ్చు. ఏమైంది? ఏమో గాలింటి మొక్కలు తొంగి చూస్తాను. తొంగి చూస్తానంటే నిన్న లొల్లి అద్దే అని మొత్తుకున్నా. అయినా గంటగానా చెత్త దగ్గర లొల్లి పెట్టుకుంటువి. ఇప్పుడు ఏమైంది? లొల్లి పెట్టుకుంటే ఏమైంది? ఏమైందంటే వాళ్ళు ఇయ్యాల దేవుని ఎత్తనట్టున్నారు. 2 ఆటలు తెప్పిళ్ళు. ఇక నిన్న లొల్లి పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు వెళ్తారా అయ్యాలా? అయ్యో అవునా? ఈ ఆటలు ముచ్చట తెలిస్తే నేను లొల్లి పెట్టుకోకపోదు. ఇప్పుడు మనల్ని విలువరా? ఇంకేదో వెళ్తారే, తినడానికి కూర్చున్నారు. పొద్దున్న నుంచి అటువకన్నా చూస్తానా, తింటాళ్ళు. ఈ ఇరుగు పొరుగు వాళ్ళతో లొల్లి పెట్టుకోవద్దు. వాసన కమ్మగా రావట్టే పిలువరాయే. 2 ఆటలు కోసిళ్ళు, చెరో అరగినంత తినేస్తాం. ఏమైందని అడుగుతారా అమ్మా? ఇంతగానో ఎవరాలు నడిపిస్తాళ్ళు. మరి అల్లుడి ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కష్ట సుఖాలు అడగాలి అని చెప్పి ఇంత తెలియదా? అల్లుడు ఏమైంది ఇప్పుడు? ఎందుకు తొందరపడతాను? నేనే తొందరపడతాను. సమాజంలో చూస్తలేవమ్మా, అల్లుడు వస్తే కాళ్ళకు నీళ్ళు ఇస్తారని చెప్తారే ఉన్నా. ఇప్పుడు మీరు కాళ్ళకు నీళ్ళు ఇచ్చిల్లా? బయటికి అచ్చుడు లేదు, కాళ్ళకు నీళ్ళు ఇచ్చుడు లేదు. ఇంట్లోకి నేను సపరేట్గా వచ్చిన దర్వాజ దగ్గర అర్ధగంట ఉన్నా. ఏంది మామ ఏంది? మళ్ళీ ఇంకా ఎందుకు తొందరపడతానా అంటారా? ఎక్కడికక్కడికి నల్లాలే పెట్టించిన కాదు అల్లుడు, కాళ్ళు కడుక్కోవడానికి.
నల్లాలు పెట్టితే ఆచారాలు మర్చిపోతామా? ఇంటికి వచ్చిన మనిషికి చేతికి నీళ్ళు ఇస్తేనే అది మర్యాద అంటారు. ఈ కథలు నేను ఎక్కడ చూడలే. అబ్బో, ఇక చేతికి నీళ్ళు ఇయ్యరు, నల్లాలు పెట్టించినామని ఓ చెప్తాండు. ఇక పోనీ అల్లుడు పోనీ. రావులు బావ కాళ్ళకు నీళ్ళు పోరా. నీళ్ళ అన్ని పనులు నాకే చెప్తారు. అయ్యో బావ ఫీల్ అవుతాండ్రా, కొన్ని నీళ్ళన్నా తెచ్చి పారమైపోరా. పోతానా, నన్నే సక్క దిన్నేరు. దా బావ దా, నీళ్ళు పోతుందా? ఇగో బావా కడుక్కో. మరి ఇది పగతను పోసావా ఏంద్రో నాకు అర్థం కాదు. అయ్యో గిట్లా అనుకుంటున్నారా? మీ ఇంట్లో కూర్చొని అనుకుంటా కూర్చో అన్న. ఏంది ఇది పద్ధతి? ఏంది కథ? ఏంది? కడుక్కున్నావు అల్లుడు? కాళ్ళు కడుక్కున్నావా? కడుక్కుంటే ఎక్కడిది? వానికి ఏమన్నా రేవుతావు నేర్పిస్తాలా? అగో మీద నీళ్ళు పోసిండు, వణుకుతానా? అవునా అల్లుడు? హలో, మా అల్లుడు మా ఇంటికి వచ్చి వణుకుతాండు. ఓ మా నువ్వేం చెప్తారో, నువ్వు చెప్పేదాన్ని ఏమైనా అర్థం ఉన్నదా? మా అల్లుడు మా ఇంటికి వచ్చి వణుకుతుంది అంటే నిన్ను చూసి భయపడతారా? వణుకుతాను కావద్దనుకుంటారు ఎవరైనా చూస్తే. నీళ్లు పోసిళ్ళు, వరగబెట్టిళ్ళు, మళ్ళా వణుకుతాననే వెళ్తానో చెప్తారా? ఏ ఆగల్లుడు, నన్ను చూసుకుంటేనే మా అల్లుడు గద్ద గద్ద అనుకుతాండు. వాడేమో నీళ్ళు పోసిండు, ఈయనేమో ఇట్లా చెప్తాడు. ఏందో ఏమో పో. ఇలా నేను వచ్చిన గడియ మంచిగా లేదా, లేచిన గడియ మంచిగా లేదా? చికెన్ కూర గంత కష్టపడి వండినా దబ్బా దబ్బా సప్పు చేయకుండా తింటాను. ఎట్లున్నదో చెప్పకపోతివి. ఎట్లున్నది? నీ ముఖం లాగున్నది. నా ముఖంలా ఉన్నదా? అన్ని మసాలా గసాలా మంచిగా నూరేసినా అయినా నా ముఖంలా ఉన్నది అంటాను. అరే అదేనే, అందుకే నీ ముఖం లాగా ఉన్నది అంటానా. మళ్ళీ నా ముఖంలానే ఉన్నది అని అంటాను. నేను ఎంత మంచిగా వండినా నచ్చో మెచ్చో, నేను వంటనే అయ్యప్పా. అయ్యో అట్లా కాదే. దీన్ని పొగుడితే దీనికి అర్థమవుతలేదు ఎందులో లొల్లు. ఓ మర్చి కూర మంచిగానే ఉన్నదే.